హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 8086 మైక్రో ప్రాసెసర్ యొక్క మెమరీ సిగ్మెంటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సిగ్మెంటేషన్ అంటే కొంచెం ఇంట్రడక్షన్ ఇక్కడ రాసింది చూడండి. సిగ్మెంటేషన్ అంటే ఏంటంటే మెయిన్ మెమరీ ఉంటుంది కదా, ప్రాసెసర్ యొక్క మెయిన్ మెమరీని చిన్న చిన్న సిగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. దాన్ని మెమరీ సిగ్మెంటేషన్ అంటాం. ఇక్కడ చూడండి, డిఫరెంట్ సిగ్మెంట్స్ మెయిన్ మెమరీ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ లాజికల్లీ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ సిగ్మెంట్స్. ఇదిగోండి అలా డిఫరెంట్ సిగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఈ సిగ్మెంట్ హ్యాస్ హిట్స్ ఓన్ బేస్ అడ్రస్. బేస్ అడ్రస్ అంటే ఈ స్టార్టింగ్ అడ్రస్ని మనం బేస్ అడ్రస్ అంటాం. ఈచ్ సిగ్మెంట్కి, డేటా సిగ్మెంట్కి దాని యొక్క బేస్ అడ్రస్, కోడ్ సిగ్మెంట్కి దాని యొక్క బేస్ అడ్రస్ ఇదిగోండి 3000 30,000 హెచ్. ఇక్కడ స్టాక్ సిగ్మెంట్కి 50,000 హెచ్, ఎక్స్ట్రా సిగ్మెంట్కి 70,000 హెచ్. ఇది ఒక బేస్ అడ్రస్ అనమాట ఆ సిగ్మెంట్కి. యూజ్ టు ఆ సిగ్మెంటేషన్ ఎందుకు యూజ్ అవుతుంది? యూజ్ టు ఎన్హాన్స్ ద స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఈ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అన్నది ఇంక్రీజ్ చేయడం కోసం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడం కోసం మనకి సిగ్మెంటేషన్స్ యూజ్ అవుతాయి. సో ప్రాసెసర్ ఎబుల్ టు ఫెచ్, ప్రాసెసరు ఇన్స్ట్రక్షన్ని ఫెచ్చింగ్ చేయడానికి అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి, ఎగ్జిక్యూట్ ద డేటాని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫ్రమ్ మెమరీ ఈజీలీ అండ్ ఫాస్టర్. డేటా ఫ్రమ్ ద మెమరీ ఈజీలీ అండ్ ఫాస్టర్. డేటా నుంచి మెమరీని తీసుకుని ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేసి అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ సిగ్మెంటేషన్ చాలా యూజ్ అవుతుంది, స్పీడప్ చేస్తుంది అనమాట ప్రాసెస్ని. 8086 మైక్రో కంట్రోలర్కి 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి. 20 అడ్రస్ లైన్స్ ద్వారా మనం 8086కి ఎన్ని అడ్రస్ లైన్స్ ఉంటాయి? 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి. 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి. 20 అడ్రస్ లైన్స్తో మనము ఎంత మెమరీని యాక్సెస్ చేయగలం? 1 మెగాబైట్ ఆఫ్ మెమరీని యాక్సెస్ చేయగలం. బట్ ఈ 1 మెగాబైట్ ఆఫ్ మెమరీని యాక్సెస్ చేయడం చాలా కష్టం. ఈ 1 మెగాబైట్ ఆఫ్ మెమరీని యాక్సెస్ చేయాలంటే మనకి 20 బిట్ రిజిస్టర్స్ కావాలి. కానీ మనకు ఉన్నది 16 బిట్ రిజిస్టర్సే. టు ఓవర్కమ్ దిస్ వి యూస్ మెమరీ సిగ్మెంటేషన్. అది ఒక మెయిన్ పాయింట్ అనమాట. 8086 ఎట్ ఏ టైమ్ 4 సిగ్మెంట్స్ని మాత్రమే యాక్సెస్ చేయగలదు. ఎట్ ఏ టైం 4 సిగ్మెంట్స్ని మాత్రమే యాక్సెస్ చేయగలదు. ఆ 4 సిగ్మెంట్స్ని యూస్ చేసుకుంటానే ఈ 1 మెగాబైట్ ఆఫ్ మెమరీని యాక్సెస్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 64 + 64 128 ఇలాగా ఈ మెమరీ అంతా టోటల్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, 1 మెగాబైట్ ఆఫ్ మెమరీకి ఈక్వల్ అవుతాయి. అంటే ఇలాంటి సిగ్మెంట్స్ మనం 16 సిగ్మెంట్స్ని మనం క్రియేట్ చేసుకోగలం. ఇక్కడ పాయింట్స్ ఏం రాసుకోవచ్చు అంటే, ఫస్ట్ పాయింట్ 20 అడ్రస్ లైన్స్ ద్వారా మనం 1 మెగాబైట్ ఆఫ్ మెమరీని యాక్సెస్ చేయగలం. అది ఒక పాయింట్ కింద రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ అంటే ఈ డిఫికల్ట్ టు యాక్సెస్ 1 మెగాబైట్ ఆఫ్ మెమరీ ఎట్ ఏ టైం. సో సిగ్మెంటేషన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సిగ్మెంటేషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈజీ అవుతుంది టాస్క్. మనం ఇలాంటి సిగ్మెంట్స్ మనం 16 సిగ్మెంట్స్ ద్వారా క్రియేట్ చేసుకోగలం 1 మెగాబైట్ ఆఫ్ మెమరీలో. ఇలా ఇది థర్డ్ పాయింట్ అనుకోండి. ఇంకో పాయింట్ ఏంటి, ఈ సిగ్మెంట్ వచ్చేసి 64 కిలోబైట్ ఆఫ్ మెమరీ ఉంటుంది అని రాసుకోండి. అలాగా ఇంకో ఫిఫ్త్ పాయింట్ మామూలుగా దీని నుంచే రాసుకోండి. అసలు ఈ సిగ్మెంటేషన్లో మనకి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ఉంటుంది కదా, బస్ ఇంటర్ఫేస్ యూనిట్లో మనకి సిగ్మెంట్ రిజిస్టర్స్ ఉంటాయి. ఎక్స్ట్రా సిగ్మెంట్, కోడ్ సిగ్మెంట్, స్టాక్ సిగ్మెంట్, డేటా సిగ్మెంట్. ఈ ఎట్లా స్టోర్ చేసుకుంటాయి అంటే, ఇలా మెమరీని మనం సిగ్మెంటేషన్ కింద చిన్న చిన్న పార్ట్ల కింద డివైడ్ చేసుకున్నాక డేటా సిగ్మెంట్కి 64 కిలోబైట్స్తో ఒక చిన్న పార్ట్ క్రియేట్ చేసాం. డేటా సిగ్మెంట్ ఒక బాటమ్ ఆఫ్ డేటా సిగ్మెంట్ అడ్రస్ ఏంటంటే, బాటమ్ అడ్రస్ ఏంటంటే 2000 హెచ్. కానీ ఇక్కడ వరకునే ఈ అబౌవ్ 4 బైట్స్ మాత్రం ఈ డేటా సిగ్మెంట్లో స్టోర్ అవుతుంది 2000 హెచ్. బట్ లాస్ట్ 0 మాత్రం స్టోర్ అవ్వదు. బై డిఫాల్ట్గా సిగ్మెంటేషన్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా లాస్ట్ అడ్రస్ అన్నది 0 ప్లేస్ అవుతుంది అనమాట బై డిఫాల్ట్గా. ఇది ఒక రూల్. డేటా సిగ్మెంటేషన్ చేసేటప్పుడు లీస్ట్ సిగ్నిఫికెంట్ 4 బిట్స్ అన్నవి 0 టు ఫిల్ అవ్వాలి. ఎవ్రీ సిగ్మెంట్కి స్టార్టింగ్ అడ్రస్లో లాస్ట్ బైట్ చూడండి 0 ఉంటుంది. ఇదిగోండి ఇది 0. ఇక్కడ ఎక్స్ట్రా సిగ్మెంట్ కూడా 0 ఉంది. సో ఎవ్రీ సిగ్మెంట్కి లాస్ట్ బైట్ అన్నది 0 ఉండాలి. లాస్ట్ బైట్ కాదు, లాస్ట్ 4 బిట్స్.
లాస్ట్ బిట్ మాత్రం 0 ఉండాలి. ఎల్ఎస్బి 4 బిట్స్ మాత్రం 0 ఉండాలి. 4 బిట్స్ అంటే 0 కింద రిప్రజెంట్ చేస్తాం మనం ఎక్సాలో. ఇది 0 0. ఓకే, అర్థమైందా? ఎబోవ్ ఉన్న 16 బిట్స్ మాత్రం, ఎబోవ్లో ఉన్న ఈ 16 బిట్స్ మాత్రం ఎక్స్ట్రా సిగ్మెంట్లో, కోర్ సిగ్మెంట్లో, స్టాట్ సిగ్మెంట్లో స్టోర్ చేసుకుంటాం ఈ అడ్రస్సెస్, ఈ ఎబోవ్ ఉన్న అడ్రస్సెస్. ఇదిగోండి, సిగ్మెంట్ రిజిస్టర్ హోల్డ్స్ ద అప్పర్ 16 బిట్స్ ఆఫ్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద 4 మెమరీ సిగ్మెంట్స్. ఇదిగోండి, అప్పర్ 16 బిట్స్ని స్టోర్ చేసుకుంటాయి ఈ సిగ్మెంట్ రిజిస్టర్స్, వర్కింగ్ విత్ ఎనీ పర్టికులర్ టైం. ఎనీ పర్టికులర్ టైంలో ఈ సిగ్మెంట్ అడ్రస్ని యాక్సెస్ చేసుకుని ఫిజికల్ అడ్రస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఫిజికల్ అడ్రస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది? ఫిజికల్ అడ్రస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇక్కడ డేటా సిగ్మెంట్ ఉంది. డేటా సిగ్మెంట్కి ఇక్కడ 200కి లాస్ట్ను ఒక 0 యాడ్ చేస్తుంది అనమాట. బై డిఫాల్ట్గా ప్రోగ్రామ్ యాడ్ చేసి ఒక ఇన్స్ట్రక్షన్ పాయింటరు, ఇన్ కేస్ ఇన్స్ట్రక్షన్ పాయింటరు దేని పాయింట్ చేస్తుంది? ఒక 2,450 అనుకో, 6ని పాయింట్ చేస్తుంది అనుకున్నాం. దీన్ని తీసుకొచ్చి దీన్ని పాయింట్ చేస్తుంది 2456. దీనికి యాడ్ చేసి ఫిజికల్ అడ్రస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది 22456. ఈ అడ్రస్లో మనకు కావాల్సిన డేటా ఉంది. ఇక్కడ ఎక్కడో ఒక లొకేషన్లో ఉంటుంది అడ్రస్. ఆ లొకేషన్ని అప్పుడు మైక్రో ప్రాసెసర్ యాక్సెస్ చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్? ఇక్కడ మీరు చూసుకుంటే మెమరీని ఎలా సిగ్మెంటేషన్ చేసాం. ఈ సిగ్మెంట్కి వచ్చి 64 కిలోబైట్స్. స్టార్టింగ్ అడ్రస్ ఏదైనా అవ్వచ్చు మెమరీలో, మొత్తం హోల్ మెమరీలో ఏదైనా అవ్వచ్చు, కానీ లాస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ మాత్రం 0 అయ్యి ఉండాలి. ఓకేనా? అంతే. ఇది బాటమ్ అడ్రస్ ఆఫ్ డేటా సిగ్మెంట్, టాప్ అడ్రస్ ఆఫ్ డేటా సిగ్మెంట్, బాటమ్ అడ్రస్ ఆఫ్ కోడ్ సిగ్మెంట్, టాప్ అడ్రస్ ఆఫ్ కోడ్ సిగ్మెంట్. అంతే, అన్నిటికీ సేమ్ అలాగే. ఈ సిగ్మెంట్ వచ్చి 64 కిలోబైట్స్ ఉంటుంది. ఇలాగా మనం 16 సిగ్మెంట్స్ని దాకా క్రియేట్ చేసుకోగలం. ఇది సిగ్మెంటేషన్ గురించి. సిగ్మెంటేషన్లో టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సిగ్మెంటేషన్ ఎలా చేయొచ్చు అంటే ఓవర్లాప్డ్ సిగ్మెంటేషన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సిగ్మెంటేషన్ ఎలాంటిదంటే నాన్ ఓవర్లాప్డ్ సిగ్మెంటేషన్. అంటే ఏ సిగ్మెంట్కి ఆ సిగ్మెంట్ ఉంటుంది అనమాట. మెమరీ 64 కిలోబైట్స్ ఏ సిగ్మెంట్కి ఆ సిగ్మెంట్ సెపరేట్గా ఉంటాయి. బట్ ఓవర్లాప్డ్ సిగ్మెంట్ గురించి డిస్కస్ చేసుకునేప్పుడు ఏ సిగ్మెంట్ స్టార్ట్స్ ఏ పర్టికులర్ అడ్రస్. ఈ అడ్రస్ దగ్గర సిగ్మెంట్ స్టార్ట్ అయింది మనకి డేటా సిగ్మెంట్ అనుకున్నాం. అండ్ ఇట్స్ మ్యాక్సిమం సైజ్ అప్ టు 64 కిలోబైట్స్. మ్యాక్సిమం సైజ్ 64 కిలోబైట్స్ ఉంది. బట్ ఇఫ్ అనదర్ సిగ్మెంట్ స్టార్ట్స్ అలాంగ్ విత్ ద 64 కిలోబైట్స్ లొకేషన్, ఈ కోడ్ సిగ్మెంట్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది 64 కిలోబైట్స్ లొకేషన్ ఆఫ్ ద ఫస్ట్ సిగ్మెంట్. ఈ ఫస్ట్ సిగ్మెంట్తో పాటు ఈ కోడ్ సిగ్మెంట్ కూడా స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడి నుంచే కనుక, దెన్ ద 2 ఆర్ సెట్ టు బి ఓవర్లాప్డ్ సిగ్మెంట్స్ అంటాం. ఈ రెండు కూడా ఇక్కడి నుంచే, కోడ్ సిగ్మెంటు, డేటా సిగ్మెంటు సేమ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. సో అవి రెండు ఓవర్లాప్ అయిపోయినాయి అనమాట. దాన్ని ఓవర్లాప్ సిగ్మెంటేషన్ అంటాం. ఈ ఓవర్లాప్ సిగ్మెంటేషన్ ఎక్కడ వాడతామంటే స్మాల్ ప్రోగ్రామ్స్లో మనకి 64 కిలోబైట్స్ ఆఫ్ మెమరీ అవసరం ఉండదు. జస్ట్ ఒక ఎంతో మినిమం మెమరీ ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన మెమరీయే యూజ్ అవుతుంది. సో ఆ టైంలో ఎక్సెస్ ఆఫ్ మెమరీని యూజ్ చేసుకోకుండా లీస్ట్ అమౌంట్ ఆఫ్ మెమరీని యూజ్ చేసుకోవడం కోసం ఓవర్లాపింగ్ అన్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం. నాన్ ఓవర్లాపింగ్ సిగ్మెంటేషన్ అంటే ఏంటి? ఏ సిగ్మెంట్ స్టార్ట్స్ ఎట్ పర్టికులర్ అడ్రస్ కూడా స్టార్ట్ అయింది అండ్ మ్యాక్సిమం సైజ్ ఇస్ అప్ టు 64 కిలోబైట్స్. బట్ ఇఫ్ అనదర్ సిగ్మెంట్ స్టార్ట్స్ బిఫోర్ ఇట్, అనదర్ సిగ్మెంట్ స్టార్ట్ అయ్యింది ఇంకో సిగ్మెంట్ 64 కిలోబైట్స్ లొకేషన్ ఆఫ్ ఫస్ట్ సిగ్మెంట్, దెన్ 2 సిగ్మెంట్స్ ఆర్ సెట్ టు బి నాన్ ఓవర్లాప్డ్ సిగ్మెంట్స్. ఆ సిగ్మెంట్స్ని ఏం చెప్పుకుంటాం? నాన్ ఓవర్లాప్డ్ సిగ్మెంట్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా?
ఇది ఓవర్లాపింగ్, నాన్ ఓవర్లాపింగ్. మళ్ళీ ఇంకోసారి వ్యూ చెప్తున్నాను. ఈ రెండు సిగ్మెంట్స్ సేమ్ ఒకేసారి స్టార్టింగ్ అయినాయి అనుకోండి, ఇదే అడ్రస్ దగ్గర 64 కిలోబైట్స్ దగ్గర స్టార్టింగ్ అయినాయి అనుకోండి, అది ఓవర్లాపింగ్ అంటాం. అదే కనుక ఇలా సెపరేట్గా ఏ సిగ్మెంట్కి ఆ సిగ్మెంట్, ఒక సిగ్మెంట్కి ఎలొకేషన్ అయిన తర్వాత ఇంకో సిగ్మెంట్ స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని నాన్ ఓవర్లాపింగ్ సిగ్మెంటేషన్ అంటాం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి ఓవర్లాపింగ్ కానీ నాన్ ఓవర్లాపింగ్. నెక్స్ట్ మనం వస్తే రూల్స్ ఆఫ్ సిగ్మెంటేషన్ కూడా రూల్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ సిగ్మెంటేషన్ షుడ్ బి సచ్ దట్ ఇట్ కెన్ బి ఈవెన్లీ డివైడెడ్ బై 16. ఈ స్టార్టింగ్ అడ్రస్ ఉంది కదా సిగ్మెంటేషన్లో, ఈ స్టార్టింగ్ అడ్రస్ 16తో డివిజిబుల్ అయ్యి ఉండాలి. ఓకేనా, ఈ ప్రతి సిగ్మెంట్ అడ్రస్ కూడా స్టార్టింగ్ అడ్రస్ కూడా ప్రతి స్టార్టింగ్ అడ్రస్ కూడా ఈజీగా 16తో డివిజిబుల్ అయ్యి ఉండాలి. అప్పుడే ఆ సిగ్మెంటేషన్ అన్నది సాటిస్ఫై అవుతుంది. మినిమం సైజ్ ఆఫ్ సిగ్మెంట్ కెన్ బి 16 బైట్, ద మ్యాక్సిమం సైజ్ కెన్ బి 64 బైట్. ఇది ఒక రూలు. ఏంటి మినిమం సైజు, ఈ సిగ్మెంటేషన్ ఒక మినిమం సైజ్ ఎంత, మ్యాక్సిమం 64 కిలోబైట్స్ వరకు ఉండొచ్చు ఈ సిగ్మెంటేషన్. ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ ప్రోగ్రామ్స్లో మనకి 64 కిలోబైట్స్ ఆఫ్ మెమరీ అవసరం లేదని చెప్పాను. అప్పుడు ఏం చేస్తాం, మినిమం ఎంత 16 కిలోబైట్స్ నుంచి ఎంతవరకు అయినా, మనకి 16 కిలోబైట్స్ నుంచి ఇంకా ఒక 20 కిలోబైట్స్ వరకు కావాలంటే 20 వరకు తీసుకోవచ్చు, 30 వరకు తీసుకోవచ్చు, 40 వరకు తీసుకోవచ్చు. అలా మ్యాక్సిమం 64 కిలోబైట్స్ వరకు తీసుకోవచ్చు. మినిమం ఎంత 16 కిలోబైట్స్. ఓకే, తర్వాత అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇట్ అలౌస్ టు ఎక్స్టెండ్ ద అడ్రస్ ఎబిలిటీ ఆఫ్ ప్రాసెసర్. అడ్రసింగ్ ఎబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సిగ్మెంటేషన్ అలౌస్ ద యూజ్ ఆఫ్ 16-bit రిజిస్టర్ టు గివ్ ఎన్ అడ్రసింగ్ కెపాసిటీ ఆఫ్ 1 మెగాబైట్. 1 మెగాబైట్ ఆఫ్ మెమరీని ఇక్కడ రాసుకున్నాం కదా, 1 మెగాబైట్ ఆఫ్ మెమరీని యాక్సెస్ చేయడం కోసం సిగ్మెంటేషన్ యూజ్ అవుతుంది. వితౌట్ సిగ్మెంటేషన్ ఇట్ విల్ రిక్వైర్ 20-bit రిజిస్టర్. ఒకవేళ మనం సిగ్మెంటేషన్ యూజ్ చేయట్లేదు అనుకోండి, మనకి 20-bit రిజిస్టర్స్ కావాలి. ఇలాంటి 20-bit రిజిస్టర్స్ కావాలి. బట్ మనం ఇక్కడ యూజ్ చేసేది అంతా 16-bit రిజిస్టర్స్ అనమాట. 16-bit రిజిస్టర్సే యూజ్ చేస్తున్నాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ మనం 1 మెగాబైట్ ఆఫ్ మెమరీని వితౌట్ సిగ్మెంటేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, మనకి 20-bit రిజిస్టర్స్ కావాలి. బట్ మనకి ఇక్కడ ఉన్న రిజిస్టర్స్ అంతా 16-bit రిజిస్టర్స్. ఇవన్నీ 16-bit రిజిస్టర్స్. ఇవన్నీ మనం పిన్ ఆర్కిటెక్చర్లో డిస్కస్ చేసుకున్నాం. రిజిస్టర్స్ ఒక బిట్ నెంబర్ గురించి, అది క్యూ అయితే 8-bit ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేసుకోవడానికి. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎన్హాన్స్ ద మెమరీ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు ఆఫ్ కోడ్ ఆర్ స్టాక్ డేటా బియాండ్ 64 కిలోబైట్స్. ఇక్కడ మనకి కోడ్ సిగ్మెంట్ అంటే కోడ్ స్టోర్ చేసుకునే స్పేస్ ఏంటి, ఇది డేటా స్టోర్ చేసుకునే స్పేస్ 64 కిలోబైట్స్, కోడ్ స్టోర్ చేసుకునే సైజు 64, స్టాక్ కూడా 64, ఎక్స్ట్రా కూడా 64. బట్ ఇన్ కేస్ సమ్ కేసెస్లో డేటాకి స్పేస్ సరిపోదు లాంగ్ ప్రోగ్రామ్స్లోనే. ఆ టైంలో ఏం చేస్తాం, ఇంకో సిగ్మెంట్ క్రియేట్ చేసుకుంటాం. ఇలాంటిదే డేటా సిగ్మెంట్ అనేసి ఇంకో సిగ్మెంట్ క్రియేట్ చేసుకుంటాం. కోడ్ స్టోరేజ్కి స్పేస్ సరిపోలేదు, ఆ టైంలో ఇంకో సిగ్మెంట్ క్రియేట్ చేసుకుంటాం. ఎలాంటిది 64 కిలోబైట్స్ గల ఇంకో సిగ్మెంట్స్. మనం మ్యాక్సిమం 16 సిగ్మెంట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 4 మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం, కానీ ఇన్ కేస్ మనకి అవసరం పడితే ఇంకా సిగ్మెంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగా అదే ఇక్కడ పాయింట్ చెప్తుంది అడ్వాంటేజెస్లో. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎన్హాన్స్ ద మెమరీ సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డేటా యొక్క మెమరీ సైజ్ కానీ కోడ్ యొక్క మెమరీ సైజ్ కానీ, బై allowing more than one segment for each area. మోర్ దెన్ 1 సెగ్మెంట్, ఇక్కడ 1 సెగ్మెంట్నే మనం ఎలొకేట్ చేసాం. బట్ మోర్ దెన్ 1 సెగ్మెంట్ అంటే ఎలాంటిదే ఇంకో సెగ్మెంట్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఈచ్ ఏరియా అంటే డేటాకి ఇంకో సెగ్మెంట్ అన్నది క్రియేట్ చేస్తాం. ఇంకో 64 కిలోబైట్స్ అన్న ఏరియా క్రియేట్ చేస్తాం. అప్పుడు ఎంత 64 + 64 128 కిలోబైట్స్ ఆఫ్ మెమరీ డేటా కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. ఇట్ ప్రొవైడ్స్ ఏ పవర్ఫుల్ మెమరీ మేనేజ్మెంట్ మెకానిజం. ఈ మెమరీ మేనేజ్మెంట్ చాలా పవర్ఫుల్గా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. అంటే ఫ్రెండ్స్ మెమరీ సెగ్మెంటేషన్ గురించి ఇలా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు లైన్గా రాసుకుని
మీరు రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. మొత్తం కాన్సెప్ట్ అంతా కవర్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.